జై శ్రీరామ్. మార్నింగ్ బాబుకి లంచ్ బాక్స్‌కి పుదీనా రైస్ చేశానండి. వాడికి ఫేవరెట్ డిష్ అండి పుదీనా రైస్ అంటే చాలా ఇష్టం. అందుకనే ఈరోజైతే చేశాను. ఇంకా ఎప్పుడు బిర్యానీలు, పులిహోరలు ఇలాంటివి కాకుండా ఇలా కూడా గ్రీన్ రైస్‌లా చేసి పెడితే హెల్త్‌కి మంచిది. బావుంటుంది కూడానండి టేస్ట్. ఇంకా ఎలా చేశాను అన్నది చూపిస్తాను. ఎలాగా రెసిపీ చేస్తున్నాను కదా మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాననమాట. ముందుగా కొత్తిమీరని, పుదీనాని నీట్‌గా కడిగేసుకొని పెట్టుకోవాలండి. పచ్చిమిర్చిని తుంచి పెట్టుకొని, అలాగే అల్లం వెల్లుల్లిని కూడా పొట్టు తీసి పక్కన పెట్టుకొని, వీటినన్నిటిని కలిపి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలండి. కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి, పుదీనా తక్కువ వేసుకోవాలి. పుదీనా ఘాటు ఎక్కువ ఉంటుంది కదా, అది ఎక్కువైతే మళ్ళీ పిల్లలు తినరు, చూసుకుని వేసుకోవాలండి. ఇంకా స్టవ్ మీద బాగానే పెట్టుకుని నేనైతే నెయ్యితో చేస్తున్నానండి. ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇంకా నెయ్యి వేడయ్యాక దాంట్లో మసాలా దినుసులన్నీ వేసేసుకుని ఒకసారి వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా బ్రౌన్ కలర్లా వేయించుకుని దాంట్లోనే కొత్తిమీర, పుదీనా పేస్ట్ని కూడా వేసేసుకుని బాగా మగ్గనిచ్చుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, పసుపుని కూడా వేసేసుకుని మన పేస్ట్ని అయితే బాగా వేయించుకోవాలండి. ఈ లోపలము రైస్ని చల్లార్చుకోవాలి. బాగా వేడిగా ఉంటే గ్రేవీలో వేసేసరికి ముద్దగా అయిపోతుందన్నమాట. అందుకని చల్లార్చి వేసుకున్నామంటే పొడిపుల్లాడుతూ వస్తుంది రైస్ అండి. ఇంకా పుదీనా గ్రేవీ అంతా మగ్గిపోయింది. ఇంకా దాంట్లోకి రైస్ వేసేసుకుని అన్నిటినీ ఈవెన్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారాలు ఏమైనా అడ్జస్ట్ చేసుకోవటమేనండి. చేసేసుకుంటే మన పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మన వీడియోస్ వస్తూ ఉంటాయి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు.